విన్న బ్రహ్మర్షి పెద్దలకు నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే, జీవితంలో ఆనందం, ఆత్మకి బ్రహ్మానందం. ఓకే. జీవితంలో ఆనందం, ఆత్మకి బ్రహ్మానందం. అసలు ఈ డిఫరెన్స్ ఏంటి? ఓకే. అసలు ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే పూర్తిగా సంతోషంగా, ప్రశాంతంగా ఎప్పుడైతే మనం ఉన్నామో, ఆ రోజు మాత్రం ఆనందంగా ఉన్నాము అనుకుంటున్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ బ్రహ్మానందం అంటే ఏంటి? ఏది శాశ్వతం? ఆనంద స్థితి అంటే నార్మల్ గా ఆనందం అంటే ఏంటి? పూర్తిగా మనం ఈ రోజు ఈ క్షణంలో పూర్తిగా ఒక మంచి స్థితిలో ఉన్నాము. అంటే ఆనంద స్థితిలో ఉన్నాము. చక్కగా నవ్వుకున్నాము. మంచిగా కుటుంబంతో ఎంజాయ్ చేశాము. అందరితో మంచిగా మాట్లాడాము. ఈ రోజంతా మంచిగా గడిచింది అంటే అది ఆనంద స్థితి. ఆనందంగా అంటే ఆ రోజు ప్రజెంట్ మూమెంట్ బాగుంది కాబట్టి గడిచింది. ఇది పూర్తిగా కొనసాగుతదా అంటే పూర్తిగా కొనసాగదు. ఎందుకంటే ఆనందం ఒకసారి నవ్వుతూ ఉంటాం. ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం. ఇయన్నీ జరుగుతాయి. కానీ శాశ్వతంగా మనలో ఆనంద స్థితి కావాలంటే, బ్రహ్మానంద స్థితి కావాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు సబ్జెక్ట్ అది. ఓకే. యెస్. బ్రహ్మానంద స్థితి కావాలంటే ఏం చేయాలి? బ్రహ్మానంద స్థితి కావాలి అంటే పూర్తిగా మనలో కొన్ని క్వాలిటీస్ కావాలి. మనం పూర్తిగా చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి? నేను ఒక పరబ్రహ్మ స్వరూపానన్న భావన కావాలి. ప్రతీదీ నేను చేసే ప్రతి మాట గాని, ప్రతి వ్యవహారం గాని మళ్ళీ తిరిగి తిరిగి నా భవిష్యత్తులోకి వస్తుందన్న ఆలోచన రావాలి. అంటే మాట మీద ధ్యాస రావాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది చూడొద్దు. ఏది పడితే అది వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మనసులో కూడా మాట్లాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఒక మంచి స్థితి వస్తది. అది ఏ స్థితి అంటే బ్రహ్మానంద స్థితి. అది రావాలంటే పూర్తిగా ఇన్నర్‌లో సైలెంట్ అయిపోవాలి. ఇన్నర్‌లో సైలెంట్ అయిపోవాలి అంటే పూర్తిగా మనకి తెలియకుండానే మనలోకి మనం ప్రవేశించాలి. మనలోకి మనం ప్రవేశించాలంటే ఆత్మస్థితి, పరమాత్మ స్థితికి చేరుకోవాలి. ఆత్మస్థితి, పరమాత్మ స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి పూర్తిగా? ధ్యానంతో పాటు ప్రతీదీ ఆచరించాలి. ప్రతి విషయాన్ని ఆచరించాలి. చాలామంది అంటారు, "మేము ధ్యానం బాగా చేస్తున్నాము. మాకింకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదున్నాయి, ఇదున్నాయి" అంటారు. కానీ ఆళ్ళు ధ్యానం సరిగ్గా చేస్తలేదు. ఎందుకు ధ్యానం సరిగ్గా చేస్తలేదంటే, మీరు అనుకున్న స్థితి ఏంటి అంటే, ధ్యానం చేస్తూ ఉంటే చేసేదేమీ లేదు. ధ్యాన స్థితికి చేరుకుంటాం. మీరు చేసే గంట, 2 గంటలో స్థితి కాదు. 24 గంటలు ఇన్‌బిల్ట్‌గా రన్ అవుతా ఉండాలి. ఎప్పుడు ఎవరి మీద ఒక భావన లేకుండా, ఎప్పుడు ఏది ఆలోచించకుండా, ఎప్పుడు నెగెటివ్ ఆలోచన లేకుండా, ప్రతి ఒక్కళ్ళని ప్రేమించే తత్వం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు మాత్రమే ఒక నిజమైన జ్ఞానిగా మారినట్టు. కృతజ్ఞతా భావం. ఎంత కృతజ్ఞతగా ఉన్నా ప్రతి దానికి మీరు దాహం వేస్తుంది. మీకెవరో ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చారు. థాంక్ యూ. అది ఎవరైనా సరే. మీ ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా థాంక్ యూ. నాకు దాహం తీసినందుకు థాంక్ యూ అన్న భావన మీకు కలగాలి. ప్రతి విషయాన్ని పట్ల. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఏంటంటే మనకి ప్రతీదీ కూడా సౌకర్యాన్ని విశ్వం నుంచి ప్రతి విషయంలోనూ మనకి పూర్తిగా సపోర్ట్ వస్తుంది. ఈరోజు మీకు క్లాస్ వినాలంటే ఎన్ని రకాల సౌకర్యాలుంటే ఇక్కడికొస్తున్నారు. యెస్. నేను ఆనంద స్థితిని పొందుతున్నాను. పరమానంద స్థితిని అంటే కృతజ్ఞతా భావం మనలోకి రావాలి ప్రతి దాని పట్ల. అప్పుడు మాత్రమే మన ఆనందాన్ని చేరుకుంటాం. దానికి లింక్ ఏంటి అంటే మీకు ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఎక్స్‌పెక్ట్ అంటే పర్టిక్యులర్‌గా మీరు దాన్ని ఆ ఆనందాన్ని పొందినట్టు మీరు అవగాహన చేసుకున్నప్పుడు మీ సృష్టి మళ్ళీ మీకది తిరిగి రిపీటెడ్‌గా ఇస్తది.
ఓకే. ఎస్, ఈ రోజు నాకు ధనం వచ్చినందుకు ఇది కొనుక్కున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అన్న భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అది ఇంకా రెట్టింపై రెట్టింపై వస్తుంది. ఎందుకంటే ఎలా వచ్చిందో మర్చిపోతున్నాం మనం. ఏ వస్తువు ఎలా వచ్చింది, ఏ వస్తువు మీ దగ్గరికి రావాలంటే మీకు యూనివర్స్ సపోర్ట్ చేయకుండా ఈ వస్తువు రాదు. ప్రతిదీ కూడా యూనివర్స్ సపోర్ట్ చేస్తుంటేనే వస్తుంది మీకు. మీ ఇంటికి ఒక బియ్యం బస్తా రావాలంటే మీరేమనుకుంటారు? మీ ఇంటికి బియ్యం బస్తా రావాలంటే మీ దగ్గర డబ్బులుంటే వస్తాయి అనుకుంటున్నారు. విశ్వం అక్కడ రైతు చేత అది చేపిచ్చి అంతా కష్టపడిన తర్వాత అది ఎవరికో షావుకారికి అమ్మితే ఆ షావుకారి దగ్గర నుంచి మళ్ళీ మిల్లికెళ్ళి కిరాణా షాప్ దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తుంది. అది విశ్వం ఇస్తుంది. ఇక్కడ మీరు డబ్బులు పెట్టారు కదా, క్రియేషన్ చేస్తలేదు. వడ్ల గింజ పుట్టాలన్నా విశ్వం నుంచే రావాలి. మీరు తాగే పాలు కావాలన్నా విశ్వం నుంచే రావాలి. ప్రతిదీ ఆఖరికి మీరు కూర్చున్న ఫ్యాన్ తయారవ్వాలన్నా, ఫ్యాన్ లో వేసి బేరింగ్ తయారవ్వాలన్నా, ఏదన్నా ప్రతిదీ ఈ యూనివర్స్ లో ఒక ఐటెం లేకుండా జరగదు. ప్రతి దాన్ని గుర్తించాలి, అంగీకరించాలి. ఎక్కడ కృతజ్ఞతలు? ఇన్ని చెప్పుకోవాలంటే రోజు ఇంత బిజీ షెడ్యూల్లో ఇన్ని చెప్పుకోవాలంటే ఎస్, నీకు అంతగా పొద్దున్నే చెప్పుకోలేకపోతే అంత కష్టం అయిపోతుందంటే పొద్దున్న లాగానే థ్యాంక్ యూ యూనివర్స్, నైట్ పడుకునేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్. అంతే. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. పొద్దున్న ఈ రోజు మంచిగా గడిపించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. అంతే, అయిపోయింది అంతే. ఈ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే అసలు నిజంగా అంటే యూనివర్స్ అంటే మీరు దృష్టిలో ఏమనుకుంటున్నారు మీరు అందరూ? ఏదో విశ్వము పాలపుంత అవన్నీ ఉన్నాయి ఎక్కడో, ఆ పాలపుంతలో మనం ఉన్నాం అది ఇది అంటున్నారు. అది కాదు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే. అది కాదు, మన అందరం కూడా ఉన్నాం అందులో. ఒక్క థ్యాంక్ యూ యూనివర్స్ అన్న మాట మీ నోటి వెంట రాగానే కొన్ని కోట్ల విశ్వాత్మలకి కూడా మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. కొన్ని కోట్ల జీవరాశులు చెప్తున్నారు. ఈ సృష్టి మొత్తానికి చెప్పేస్తున్నారు. అప్పుడేమైంది? ఇంతమంది మీకు మీకు ఉదాహరణ, మీరు రోజు వంట చేస్తున్నారు బాగానే ఉంది, ఇది బాగుంది అనేటప్పుడు మీ దగ్గరికి అబ్బా ఎప్పుడు మెచ్చుకోడు కానీ ఈ రోజు మెచ్చుకున్నాడు కదా అన్న భావన కలుగుతుంది కదా. ఒక చిన్న రోజు చేసే వంటే కానీ అది బాగుంది అనేటప్పుడు మీకు ఒక భావన కలుగుతుంది. అది ఇలాగ ఏం చెప్తున్నారు మీరు? థ్యాంక్ యూ యూనివర్స్ అనగానే ఎవరికి చెప్పేస్తున్నారు? ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తున్నారు. అక్కడి నుంచి రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది? ఓకే, గ్రాటిట్యూడ్ తో ఉన్నాడు, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నాడు, మళ్ళీ మనం ఏదైనా తిరిగిద్దాం అన్న భావన కలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆనంద స్థితి వస్తుంది. ప్రతి దాన్ని అంగీకరించాలి, ప్రతి విషయాన్ని అంగీకరించాలి. ఇక్కడ మనకి జీవితం నన్ను అడిగితే మీరు ఇంకా ఈ తర్వాత ఇప్పుడు మనం కట్టబోయే ఆశ్రమం తర్వాత నేను సాటర్డే సండే అక్కడే ఉంటా. ఫిజికల్ క్లాస్ కదా, లైవ్ క్లాస్ కదా, అక్కడికి వచ్చి కూర్చుంటే నాతో కూర్చుని మాట్లాడుకోవచ్చు మనం. లైవ్ క్లాసులు ఇంకా యూట్యూబ్ లో క్లాసులు కదా, డైరెక్ట్ అక్కడ కూర్చుంటే నేను సాటర్డే సండే అక్కడే ఉంటా. అంటే ఎంత ఈజీగా బతకొచ్చు మనం, ఎంత ఆనందంగా ఉండొచ్చు. గడుదుగుడ్డు ఎన్ని డోర్స్ అని క్లోజ్ అయిపోతే అయిపోయినాయండి. ఎన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినా సరే ఒక డోర్ ఓపెన్ ఉంటుంది. ధ్యానం ధ్యానం ధ్యానం. ఇది ఒక్కటి పట్టుకుంటే జీవితంలో కోల్పోయిన అన్ని కూడా 1000 రెట్లు రెట్టింపై మళ్ళీ మీ దగ్గరికి వస్తాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా ఆనంద స్థితిని పట్టుకోవాలంటే ఎక్కడ నుండి తాళం చేయాలి? మీ ఆనందం మీ చేతిలోనే ఉంది. ప్రతి ఒక్క విషయం పట్ల ఓకే, ఈరోజు జాబ్ పోయింది, ఓకే పోనివ్వండి, ఏమో ఇంకా మంచి జాబ్ వస్తుందమ్మా, ఏమో ఇంకా మీకు మంచి పొజిషన్ వస్తుందమ్మా, బిజినెస్ పెడతారు, ఆలోచించండి అంతే. అంతేగాని ఏదో కోల్పోయినట్టు అదే రోజు ఏదో అయిపోయినట్టు ఇదేదో అయిపోయింది అది ఏది కాదు. ప్రపంచంలో ఎంత కష్టానికైనా సరే సొల్యూషన్ మీ దగ్గర ఉంటది. ఎందుకంటే ఆ క్రియేషన్ మీ దగ్గర ఉంది. సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నారు మీరు. పత్రిసారు చిన్న చిన్న మాటలు ఏదో చెప్పేశారు మీరు అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు. మై డియర్ గాడ్స్ అని ఎందుకు అన్నాడు అసలు? ఎస్ గాడ్స్, క్రియేషన్. ఈ రోజు క్లాస్ రావాలని చెప్పి మీరు క్రియేషన్ చేస్తున్నారా లేదా నేను చెప్పినందుకు వచ్చారా?
మీరు రావాలనుకున్నారు కాబట్టి వచ్చారు. వినాలనుకుంటున్నారు కాబట్టి వింటున్నారు. అంటే ప్రతి విషయం మన దగ్గరే ఉంది. అంతేగాని మనం ఎన్ని మర్చిపోయి ఏదో జరిగిపోతుంది, ఏది జరగదు. మీ యొక్క ప్రమేయం లేకుండా మీ జీవితంలో ఏది జరగదు. ఈ మాట మీద బెండ్ అయి ఉంటాను నేను. మీ యొక్క అంగీకారం లేకుండా మీ జీవితంలో ఏది జరగదు. ఇన్ కేస్ జరిగింది అంటే గత జన్మలో మీరు చెప్పిన సంకల్పాలు కూడా ఉండొచ్చు. అంటే ఎవరు ఎవరు క్రియేషన్ చేస్తున్నారు? ఎవరు? యూనివర్స్ అంటే ఎవరు? మనందరం మనందరమే. అందరూ వస్తారు యూనివర్స్ అంటే. ఒక ఎనర్జీ ఫామ్ అంతే. ఒక ఎనర్జీ ఎలా ఫామ్ చేస్తున్నాం మనం. మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ పార్టీ నగ్గుతుంది, ఆ పార్టీ నగ్గుతుంది, ఈ పార్టీ నగ్గుతుంది, ఆ పార్టీ నగ్గుతా అంటారు. మీరు ఓటేసిన పార్టీ నగ్గుతుంది, అది మీ ఫీలింగ్. ఇవన్నీ ట్రాష్ అని చెప్తే నమ్ముతారా మీరు? ఎలా నగ్గుతారో తెలుసా? ఎలా నగ్గుతారో చెప్పనా? ఈరోజు చెప్తా. ఎలా నగ్గుతారు అంటే ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఎలాగున్నాయి. ఇతను ఎక్కువ మందిని బాధ పెడితే, ఎక్కువ మంది తిట్టుకుంటే ఇతను ఓడిపోతాడు. ఇతను వస్తే బాగుంటదని చెప్పేసి నేచర్ అనుకుంటే ఇతన్ని గెలిపిస్తుంది. అర్థమైందా మీకు? మీరు చూసి అన్ని కూడా మీరు ఏదో పెద్ద నేను ఓటేయగానే ఆడు నెగ్గాడు, ఈడు నెగ్గారు అంటారు. ఎన్ని ట్రాష్. ఎవరైతే ఎక్కువ మంది మిమ్మల్ని పొగుడుతూ ఉన్నప్పుడు మీరు ఒక మంచి స్థాయికి వెళ్తారు. ఎక్కువ మంది మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీరు తక్కువ స్థాయికి వెళ్తారు. అందుకే మంచి పని చెయ్యాలి. మంచి పని అసలు మీ ఒక్క విషయం, మీ పాత విషయాలని గతాలన్నీ విడిచిపెట్టండి అంతే. పాత విషయాలన్నీ ఈ రోజైనా సరే, ఈ క్షణం నుంచి అయినా కొత్తగా జీవితాన్ని గడపండి. ఆనంద స్థితిలో గడపండి. ఏంటి ఎంచక్క ముక్కుంది, మొహం ఉంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మంచిగా చదువుకున్నారు, మంచి కుటుంబం ఉంది. ఇంకేం కావాలి మీకు? మంచిగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టారు, కరెంట్ ఉంది, ఫ్లైట్ ఉంది. నాకు కూడా 2 పల్లెటూరు తీసుకుంటా. ఫ్లైట్ ఉండదు అక్కడ. అన్నీ ఉంటాయి, లైట్ ఉండదు అక్కడ. దోమలు కుడతా ఉంటాయి. అంటే ఇన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నా సరే కుదరసిన భావం లేకపోతే ఎందుకు వేస్ట్ ఇంకా. గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి. ఏంటంటే ప్రతి దాని పట్ల కూడా ఒక ఏది అంటే ప్రేమతత్వం రావాలి ప్రతి దాని పట్ల. మనం ఏదో ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలంటే ఓకే, కావాలి. కానీ ఇక్కడ వచ్చిన దాన్ని అంగీకరించకుండా ఇంకే ఇక్కడ కావాలి. నిజమైన ఆనందం చెప్తా చూడండి. ప్రశాంతంగా తిని, మనశ్శాంతిగా పడుకుని, మళ్ళీ నీకు ఇష్టమైనప్పుడు లేచి నువ్వు ఆనందంగా ఒక రోజంతా గడిపి చూడండి. అది నిజమైన ఆనందం. ఆడు ఫోన్ చేస్తాడా, ఈడు ఫోన్ చేస్తాడు, ఆడికి బాక్స్ పెట్టాలి, ఈడికి బాక్స్ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ గజిబిజి లైఫ్ తీసేయండి ఫస్ట్. రేపు పొద్దున 6 గంటల విషయం ఆలోచించంటే ఎప్పుడు ఆలోచించాలి? రేపు పొద్దున 5 గంటలు లేచిన తర్వాత ఆలోచించాలి. రాత్రి నుంచి కాదు. రేపు పొద్దున 10 గంటలకు బయటకు వెళ్ళాలంటే నువ్వు కరెక్ట్గా 9 గంటలకల్లా పని చేసి నువ్వు బయటకు వెళ్ళాలి. అంతేగాని ఈ రోజు రాత్రి అంతా మెలకువగా ఉండి ఆలోచించాల్సింది ఏమీ లేదు. 20 minutes ఎనఫ్. మీరు ఆలోచన ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా 20 నిమిషాల కన్నా ఎక్కువ ఆలోచించకుండా పక్కన పడేయండి అంతే. ఆ సిచ్యువేషన్ పక్కన పడేయండి. అంటే ఇక్కడ ఆలోచించకుండా ఉండాలి అంటే పూర్తిగా దాని యొక్క శక్తిని తెలుసుకోండి మీరు. ఆలోచనకు ఉన్న శక్తి ఏంటంటే ఒక ప్రెజర్ పెడుతున్నారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది పూల మొక్క. జస్ట్ మీరు రోజు ఒక కుండీకి ఒక 2 డొక్కులు నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నారు. 2 డొక్కులు నీళ్ళు తీసుకొస్తున్నప్పుడు ఈ గులాబీ పువ్వు మంచిగా ఆ మొక్క బాగా పెరుగుతుంది. 2 డొక్కులు నీళ్ళు తీసుకొస్తున్నారు, పోస్తున్నారు, ఒక డొక్కు నీళ్ళు పోస్తున్నారు. అదే మీరు ఎంతో ప్రేమతత్వంతో ఫోర్స్ అంతా వాటర్ ఫోర్స్ అంతా తీసుకొస్తే దాని మీద పెడితే ఏమవుతుంది? ఒక్కరోజు చచ్చిపోతుంది మొక్క. జీవితం కూడా అంతే. ప్రతి ఆలోచనలు తీసుకొచ్చేసి ఏకంగా ఇంక ఏంటి మనకి ఇది ఉన్నాయి ఇక ఇంత కదా అని ఏదో మల్టీ బ్రెయిన్ అని చెప్పేసి ఎక్కువ ఆలోచించేస్తే ఏంటంటే నరాలన్నీ చీట్లు పోతాయి. ఫ్లో కంటిన్యూ కాకూడదు. ప్రశాంతంగా ఉంటుంది నేర్చుకోండి. వాటర్ మంచినీళ్ళు తాగుతాం కూడా రాదంటారు మాస్టర్స్. అసలు ఎలా అంటారు తెలుసా? మీకు ఏం రాదంటారు. మీకు కనెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క మాస్టర్ ఏమంటాడు,
మీకు మంచినీళ్ళు తాగటం కూడా రాదు. ఏంటి నాకు మంచినీళ్ళు తాగటం రాదా? నీకు మంచినీళ్ళు టేస్ట్ తెలుసా? నీకు మంచినీళ్ళు టేస్ట్ ఉంటుందా? టేస్ట్ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక్కొక్క చుక్క తాగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒక పాట వినాలంటే ఏం చేయాలి? పాట వినాలంటే కళ్ళు మూసుకుని పాట వినాలి. అప్పుడు మాత్రమే ఆ సంగీతం అర్థమవుతుంది. ప్రతి దాన్ని క్లాస్ వినాలంటే ఎలా వినాలి? మనసు పెట్టి వినాలి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా మనం చూసి వెర్షన్స్ వేరు, ఇక్కడ జరిగే వెర్షన్స్ వేరు. ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకి ఇక్కడ ఈ భూలోకంలోనే ఉన్న ఈ రియాలిటీస్ అన్ని కూడా బయట లోకాలు ఏమి లేవు. బయట లోకాల్లో లేవు కాబట్టి ఇక్కడ చక్కని శరీరం తీసుకున్నాం, వచ్చాం. ప్రతిదీ టచ్ తెలుస్తుంది మనకి. టచ్ ఎవరన్నా పట్టుకుంటే టచ్ తెలుస్తుంది, పరిమళం తెలుస్తుంది. ప్రతిదీ నిజంగా చెప్పాలంటే అన్నిటికైనా ఉత్తమైన జన్మ మానవ జన్మ. అన్నిటికైనా ఉత్తమైన జన్మ. ఆఖరికి భగవంతుడు కూడా మానవుడు రూపంలో వద్దామని వస్తాడు. ఎందుకంటే అనుభవం తీసుకుంటాకి, ఆత్మ ఉద్ధరించబడటానికి కావాల్సిన మానవ జన్మే. ఏ జన్మలో జరగదు. ఏ జన్మలో జరగదు. మనం ఏదో ఏదో పిల్లలకి బాక్సులు పెడతాకి, కాలేజీలు పంపిస్తాకి, లేకపోతే వాళ్ళ డబ్బులు పోగు చేసి వాళ్ళకి ఇచ్చేస్తాకి, ఇల్లులు కడతాకి రాలేదు మనం. అసలు ఎందుకు వచ్చాం? పర్పస్ ఆఫ్ లైఫ్. అది జీవితం తెలుసుకోండి ఫస్ట్. ఎంతసేపు ఆనందంగా ఉంటున్నారు? పరమానంద స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు? బ్రహ్మానంద స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు? ఏదో ఒక గంట సేపు సాధన చేసామండి, చాలా బాగుందండి. అయ్య బాబాయ్ ఎంత ఆనందం, నవ్విచ్చేసాడండి. నవ్విస్తే తర్వాత ఎవడు నవ్వుతున్నాడు? ఆ నవ్వినాడు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చాడు, గంట సేపు నవ్విచ్చాడు, వెళ్ళిపోయాడండి. అసలు నవ్వాల్సింది నువ్వు కదా. అసలు నవ్వాల్సింది నీ ఆత్మ కదా. అసలు సంతోషంగా ఉండాల్సింది నీ జీవితం కదా. ఎవడో ఏదో చెప్పాడని నవ్వుతుంది కాదు కదా. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ డ్రామా వేస్తాకు వచ్చాము. మన డ్రామా బయట నుంచి చూస్తాం, నేర్చుకోండి. మీరు లోనకు వచ్చి చూస్తే కనిపిస్తుంది డ్రామా, బయటకు వచ్చి చూడండి. ఎస్, ఈ రోజు అసలు పొద్దు నుంచి ఏం చేశాను? ఇలా అన్నారు, ఎవరు తప్పు? జడ్జిమెంట్కి వెళ్ళిపోండి అంతే. ఎవరు తప్పు? ఓకే, నేను చేశానా? ఓకే, అంగీకరించాను, నేనే చేసే తప్పు. ఓకే, సారీ చెప్పండి. గాడిద గుడ్డు. ఇప్పుడు మీరు సారీ చెప్తే వల్ల మీ పెద్ద కిరీటం అన్న తీసి పక్కనెట్టి అలా గడిది గుడ్డు. సారీ అంతే, నాది తప్పు, ఇంకెప్పుడు మాట్లాడినంత అయిపోయింది. ఆడు ఫోన్లే సారీ చెప్పేసి కదా, ఇంక వదిలేద్దాం నువ్వు చెప్తాను. అది రాదు మనకి. నేను తప్పు చేయలేదండి. ఎవడు తప్పు లేదు, రైట్ లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి సృష్టిలో ఒకటే ఉంది. సృష్టిలో ఒకటే ఉంది. ఓన్లీ సృష్టిలో ఉన్నది ఏంటంటే ఒక ఎనర్జీ మాత్రమే. ఆ ఎనర్జీని మీరు ఎలా వాడుతున్నారు? ఒకటే ఎనర్జీ ఉంది మాస్టర్, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా, మీరు ఇన్ని రకాలు చెప్తున్నారు కదా, ఇన్ని రకాలు ఉన్నాయంటే కాదు, ఒకటే ఎనర్జీ ఉంది. అది మీరు ఎలా తీసుకుంటున్నారా అన్నది. దాన్ని ఆనందంగా తీసుకుంటున్నారా, పరమానంద స్థితిలో తీసుకుంటున్నారా, దుఃఖంగా తీసుకుంటున్నారా, ఆనందంగా తీసుకుంటున్నారా, సంతోషంగా తీసుకుంటున్నారా? ఒకటే ఎనర్జీ ఉంది ఇక్కడ. అసలు ఇంకేమీ లేవు. సృష్టి మొత్తానికి ఒకటే ఎనర్జీ ఉంది. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ఒకటే కరెంట్ కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేది ఒకటే కరెంట్. దాన్ని మీరు ట్యూబ్ లైట్లు ఎత్తే ట్యూబ్ లైట్ లాగా వెలుగుతుంది. ఇంకో బెడ్ బల్బ్ ఎత్తే బెడ్ బల్బ్ వెలుగుతుంది. ఫ్యాన్ ఎత్తే ఫ్యాన్ లా తిరుగుతుంది. ఇంటి చుట్టూ లైటింగ్ పెట్టుకుంటే లైటింగ్ లా వస్తుంది. వచ్చేది ఒకటే కరెంట్ కదా. మన జీవితాలు కూడా అంతే. మన జీవితం కూడా అంతే. మన జీవితం ఏది చూస్తున్నాం మనం? దేన్ని ఆనందిస్తున్నాం మనం? సంతోషంగా చూస్తున్నాం. చూసి వాడిని బట్టి మనం మారిపోతుంది. సృష్టిలో ఏం చూస్తున్నాం మనం? ఎంతసేపు అటు పాడైపోయాడండి, ఇటు పాడైపోయాడండి అంటే, పాడైపోయిన వాళ్ళని చూస్తే మనం పాడైపోతాం. అబ్బా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, అది అలా ఉండాలంటే నేను ఏం చేయాలని చెప్పి అడుగుతారా? లేదండి. పాప ఆడికి కూడా కష్టాలు అండి, ఆడనే పట్టుకు తిరుగుతున్నాను నేను. ఆడికే కష్టాలు ఉంటే నువ్వు పట్టుకుని తిరుగుతావు ఎందుకు? ఏ మంచిగా ఉన్నవాడితో జరగచ్చు కదా. ఆడు మంచోడండి, కానీ ఆడికి కష్టాలు వస్తుందండి, ఆడితో తిరుగుతున్నాడు. ఆడు మంచోడే చెడ్డోడు నీకు ఎందుకు?
నువ్వు సుఖంగా ఉన్నవాడితో మాట. ఎనర్జీ ఫామ్ ఏం చేస్తున్నారంటే, మీరు దుఃఖంగా ఉన్నప్పుడు ఇంకొకరిని దుఃఖంగా ఉన్నామని పెట్టుకుంటే పక్కన అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఓ రోజు కత్తాలు వెళ్తున్నాం. కత్తాలు వెళ్తుంటే ఒక మాస్టర్ నా పక్కన కూర్చున్నాడు. వేరే ఊరాయన. కూర్చుంటాం మొదలు పెట్టిన కాడి నుంచి చాలా విషయాలు చెప్పాడు. అన్ని పనికొచ్చే విషయాలు ఏం చెప్పాలి, అన్ని చెడ్డ విషయాలు. నేను వచ్చిన నెల రోజుల్లోనే నాన్ వెజ్ మొత్తం మానేశాను మాస్టర్ అన్నాడు. ఓకే, గుడ్ అన్న. మా ఇంట్లో వాళ్ళు తింటారండి, వాళ్ళని అసహించేసుకుంటాను నేను అన్నా. ఓకే అన్న. అసలు వాళ్ళు చూస్తే నాకు ఏదో ఇరిటేషన్ వచ్చాను. నువ్వెంతకాలం అయింది మానేసి అన్న. 1 ఇయర్ అయిందన్న. అంతకు ముందు నువ్వు తిన్నావు కదా, నువ్వు తిన్నావు కదా. నువ్వు సంవత్సరం నుంచి మానేసినోడికి నీకు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తే భగవంతుడు నిన్నెలా చూడాలి, 2 సంవత్సరాలు తిన్నందుకు. అంటే నువ్వు వాళ్ళందరినీ తక్కువగా చూస్తున్నావంటే నీ భావన ఎక్కడుంది, నువ్వెక్కడ మాస్టర్ అయ్యావు నువ్వు. ఎవరైనా ఒకటే ఇక్కడ, ఒకటే ఎనర్జీ ఉంది ఇక్కడ. ఎవరిదైనా సరే ఒకటే ఎనర్జీ. నేను అదే చెప్తా, ప్రతి క్లాస్ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. ఒకటే ఎనర్జీ ఫ్లో అవుతుంది. అది మీరు ఎలా తీసుకుంటున్నారో, మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి వచ్చి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళ స్పిరిచువల్ మాస్టర్ కావాలంటే వాడే వస్తాడు. లేదా సరదాగా సోది కబుర్లు చెప్పి మాస్టర్ కావాలి, నన్ను మంచి ఎంటర్టైన్మెంట్ చేసి మాస్టర్ వస్తే ఆడు వస్తాడు. లేదు నేను ఉన్న స్థితి నుంచి ఇంకా కింద దించేసి మాస్టర్ కావాలంటే ఆడు వస్తాడు. యద్భావం తద్భవతి. మీకు ఏం కావాలి అన్నది మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఏది కావాలని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఒక్క నిమిషం. ఏది కావాలని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నారో అది మాత్రం వస్తుంది లైఫ్ లో. ఎప్పుడు ఆనందంగా ఉండండి నిజంగా. అంటే ఎందుకు అదేంటంటే కష్టాలు ఉంటే ఆనందంగా ఉండమంటారు. నువ్వు కష్టం అనుకుంటున్నావు కాబట్టి ఆనందం ఉంది. నువ్వు దాని వల్ల జీవితం అయితే నాశనం అయిపోదు కదా. ప్రజెంట్ మైండ్ లో ఉన్నావు కదా నువ్వు. అన్నిటికన్నా కష్టాలు రెండే చెప్తా చూడండి. ఒకటి పుడటం, ఒకటి చావటం, ఒకటి ఉండే కష్టాలు, ఇంకేం లేవు. ఈ మధ్యలో డ్రామా అంతటిని కూడా మీరు ఎంత బాగా రక్తి కట్టిస్తున్నారో చెక్ చేసుకోండి. ఈ డ్రామాలో పడద్దు. ఈ డ్రామా అంతా కూడా మీ క్యారెక్టర్స్ ని చూసి భయపడద్దు. కంటెంట్ వేరుంది. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ని చూసి మీరు భయపడద్దు. కంటెంట్ రైటర్స్ అన్ని కూడా మీరే. మీరు ఎలా చూస్తున్నారో అలాగే కనిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఓకే. మీరు క్షమించండి, మీరు మంచోళ్ళే కదా. అలా సరిగ్గా మాట్లాడటం రాదు, మీరు క్షమించండి, అది మీరు మంచోళ్ళే కదా. ప్రతి దాన్ని ఇలా చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారో, నేను ఆత్మస్థితిలో ఉన్నాను, పరమాత్మ స్థితిలో ఉన్నాను ఎప్పుడైతే మీకు భావన కలిగిందో ఆ రోజు మాత్రమే జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఒక స్థితికి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్ క్రియేషన్ లెవెల్కి వెళ్ళిపోతారు. క్రియేషన్ లెవెల్ అంటే ఎక్కడి నుంచి అవ్వాలి, మన లోన్ నుంచి అవ్వాలి. పూర్తిగా ఎలాగ ఉండాలి మన స్థితి, ప్రతి దాన్ని అంగీకరించాలి. ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా మనలోనూ ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క శక్తి కూడా మనలోనూ ఉంది. అందుకే ఎనర్జీ ఒకటే ఉంది. ఆ ఎనర్జీని మీరు ఎలా చూస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకే ఒకే ఒక ఎకరం పొలంలో 2 ఇల్లు కట్టారు. ఒకటి ఈ దిక్కు కట్టారు, ఒకటి ఈ దిక్కు కట్టారు. ఈ 2 ఇల్లులు కట్టింది ఒకటే. వేరు వేరు ఫ్రెండ్స్ కట్టించుకున్నారు, ఒకటి కట్టించుకున్నారు. కట్టించుకోగానే ఇక్కడ దేవుడి ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నారు. పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పారు. ఇక్కడ ఇంకా ఈడు ఇంట్లోకి రాలేదు. ఆడు ఎక్కడో ఉన్నాడు, రాలేదు. లైట్లు వెలుగుతుంది, చీకటిగా ఉంది, అంతా ఉంది తప్పకి. ఇక్కడ ఎవడో 10 మంది చూసి చూసి ఏమో ఆ ఇల్లు కనుక్కో, ఆ ఇల్లు కట్టిన కాడి నుంచి వాడు రాలేదు, దీంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందేమో, అక్కడ రానిత్తలేదు వాళ్ళని, వాళ్ళకి ఏదో అయిపోతుంది ఆ ఇంట్లోకి వస్తుంది భావన ఒకటి క్రియేట్ చేసాడు అనుకోండి. అది ఊరంతా స్ప్రెడ్ చేశాడు అనుకో, 100% అలాగే జరుగుతుంది.
ఎందుకంటే ఒక ఎనర్జీని అక్కడ క్రియేషన్ చేసి పెట్టేటప్పుడు ఆటోమేటిక్ అదే జరుగుతూ ఉంటది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఎక్కడ ఉంది పాజిటివ్ నెగిటివ్ అన్నది అన్ని మన మైండ్ సెట్ లోనే ఉంది. మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్నది చూసుకోండి ఫస్ట్. మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఫస్ట్ ఏంటంటే మనం కరెక్ట్ గా ఎలా ఆలోచిస్తున్నాం. ప్రతిదీ ఆనంద స్థితిలో పరమానంద స్థితిలో ఉండండి. అంతేగాని ఎంతసేపునో నాకు అది కావాలి ఇది కావాలన్నా అది కావాలి ఇది కావాలన్నా కదా, కరెక్ట్ గా చేస్తే అన్ని వస్తాయి. కరెక్ట్ గా ఆచరిస్తారు. ఈ రోజుకి నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ.